నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అట్టుడికిన గూడూరు ప్రాంతీయ ఆసుపత్రి, భారీగా చేరుకున్న వైకాపా శ్రేణులు. పోలీసుల వేధింపులతోనే ఏడుకొండలు మృతి చెందాడంటూ ఆరోపిస్తూ మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పాఠశాల దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. గూడూరు సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటై ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో జరిగిన ఇన్వెస్టిచర్ సెరమనీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎస్ఐ తిరుపతయ్య. కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టు పెడుతున్నాయి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన ఐఎఫ్టియు జిల్లా 3వ మహాసభలో పాల్గొని మాట్లాడిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. వైభవంగా మొదలైన శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు. గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు ప్రాంతీయ ఆసుపత్రి వద్ద హైటెన్షన్ నెలకొంది. పోలీసుల దెబ్బలకు ఓ వ్యక్తి మృతి చెందాడంటూ ఆందోళనకు దిగడంతో ఈ పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మనుబోలు మండలం చెరుకుముడిలో బొల్లి ఏడుకొండలు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గత 3 రోజుల క్రితం బంగారం దొంగతనం కేసులో మృతుడిని మనుబోలు పోలీస్ స్టేషన్ లో అరెస్టు చేశారు. ఏడుకొండలను పోలీసులే కొట్టి హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఉన్న ఏడుకొండలు మృతదేహాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మృతదేహాన్ని చూసేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని అనుమతించగా మిగిలిన వైసీపీ శ్రేణులను అనుమతించకపోవడంతో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, అణగారిన వర్గాలపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారన్నారు. ఏడుకొండలిని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి 3rd డిగ్రీ ఉపయోగించారని, పోలీసుల ఆధ్వర్యంలో చనిపోయాడు కాబట్టి అతడి మృతిని లాకప్ డెత్ గా పరిగణించాల్సిందేనన్నారు. ఏడుకొండల్ని పోలీసులు 3 రోజుల పాటు స్టేషన్ లో ఉంచి తీవ్రంగా కొట్టారని, పోలీసులు ఉన్నతాధికారుల సహకారంతో హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎస్ఐ హనీఫ్ పై గతంలో పొదలకూరు పోలీస్ స్టేషన్ లో పలు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో మృతుడిని విచారిస్తున్న సమయంలో సీసీ ఫుటేజ్ రికార్డులను పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఏడుకొండల కుటుంబానికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయకపోతే మృతదేహాన్ని మనుబోలు పోలీస్ స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళన నిర్వహిస్తామన్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 3 రోజుల తర్వాత వాళ్ళని ఆదివారం సాయంత్రం పాపం కాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ ముద్దాయిల్ని విడిచిపెట్టారు. వాళ్ళు ఒక దొంగతనం కేసులో మేము పట్టుకొచ్చాము అని అన్నారు. మేము దొంగల్ని సపోర్ట్ చేయడంలే, దొంగతనాల్ని సమర్థించడంలే. దొంగతనం చేస్తే ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి. చేసినటువంటి దాని మీద విచారణ జరిపించాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. న్యాయస్థానం దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు తప్ప అవన్నీ పక్కన పెట్టి మేము మా ఇష్టారాజ్యంగా చంపేస్తాం అన్నట్టుగా ఈరోజు పాపం ఆ వ్యక్తిని తీసుకొచ్చి చంపేటువంటి హక్కు ఆ మనుబోలు ఎస్ఐకి ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నామంటే మీరు 2 రోజులు చిన్నకబారారు, కుటుంబ సభ్యులు ఏడ్చారు, వాళ్ళని వదిలిపెట్టారు. ఏ రోజు వదిలిపెట్టారు? ఆదివారం సాయంత్రం వదిలిపెట్టారు. సోమవారం ఉదయం కల్లా ఇక్కడ ఉండకపోతే మీ అంతు తేలస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఆ ఎస్ఐ. సోమవారం ఉదయాన్నే 2 ముద్దాయిలు వచ్చారు. పాపం ఈ వ్యక్తి ఏడుకొండలు అనేటువంటి వాడు దెబ్బలు తాడలేక తట్టుకోలేక సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్కి రాలేదు. వెంటనే మంగళవారం ఊర్లో ఉంటే పోలీసులు పంపిస్తే ఒక ప్రైవేట్ వెహికల్, అది కానిస్టేబుల్కి సంబంధించి మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి
ఆ ఊర్లోకి వెళ్ళాడు. సొంత కారు అంటున్నాడు. దాని మీద కూడా పోలీసులు విచారణ జరపాల్సినటువంటి అవసరం. అక్కడ చెరువు దగ్గర కాలువలో మునుగుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ పిల్లవాడు వెళ్ళిపోతుంటే రోజు నేను శవాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నాను. వెళ్ళిపోతుంటే ఆ బురద గుట్టలు మొత్తం ఈడ్చి ఆ ప్యాంట్ అంతా బురద అయ్యి ఉంది. ఈడ్చి కొట్టి అక్కడి నుంచి కారులో వేసుకున్నారు. అప్పటికే పాపం అతను స్పృహ తప్పిపోయాడు. దారిలో కొట్టారు. నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మనుబోలు పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత వీడు దిగలేకుండా నీళ్లు చల్లండి రా అన్నారు. వాహన నీళ్లు తెలియరు. కళ్ళు తెరిచిన తర్వాత మరలా దించబోయేటప్పటికి దిగలేకున్నాడు. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తామని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకురాకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడారా, తెలుగుదేశం నాయకులతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారో తెలియదు. కానీ దాదాపు 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి తెచ్చారు. అంటే మనిషిని పట్టుకున్న తర్వాత అతను అపస్మారక స్థితిలో ఉంటే ఇక్కడికి తీసుకురావడానికి అరగంట సమయం లోపల పడుతుంది. అటువంటిది 3.5-4 గంటల సేపు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురాకుండా బయట తిప్పి 6 గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయ్యా మీకు తీసుకొచ్చేటప్పటికి ఇతను చనిపోయాడు అని చెప్పి మీరు పట్టుకున్నప్పుడు సజీవంగా ఉన్నాడు, మీరు పట్టుకున్నప్పుడు పరిగిస్తే పట్టుకున్నామని మీరు మాట్లాడుతున్నారు. బట్టలన్నిటిని ఈడ్చి మీరు కొట్టినటువంటి ఆనవాళ్ళు నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మురళి గారు మేమందరం వెళ్ళి చూసి వచ్చాము. ఒంటి మీద గాయాలు ఉన్నాయి, వెనక్కి చెప్పి చూసాం, వీపు మీద గాయాలు ఉన్నాయి. అధికారులు ఏం చెప్తున్నారంటే రకరకాలుగా చెప్పారు. అందుకే నేను వచ్చి ఆ కుటుంబ సభ్యుల చేత డీఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయ్యా మొత్తం వీడియోగ్రాఫింగ్ చేయించండి, ఉన్నటువంటి దాని మీద మొత్తం కూడా ఎక్కడ కూడా ఎక్స్పర్ట్ చేత ఎవరో ఒకరి చేత చేయించి. ఎందుకంటే ఇంత చేసినటువంటి వాడికి పోస్ట్ మార్టం రిపోర్ట్ మాయం చేయడమో మార్చడం అనేటువంటిది పెద్ద పని కాదు. కాబట్టి ఇప్పటికే ఒక కథలు వేశారు. ఏమని వెళ్ళారు? ఈ విధంగా తోబుట్టువులు అల్లాడుతున్నారే, వాళ్ళ మానసిక క్షోభ ఈరోజు మనం అనుభవిస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు తట్టుకోగలడా? చంద్రబాబు నాయుడు కుటుంబానికో నా కుటుంబానికో ఇటువంటిది జరిగితే మనం తట్టుకొని నిలబడగలమా? అంటే దళితులంటే అంత చిన్నచూపా? దళితులంటే లెక్కలేని తనమా? ఈరోజు మేము వచ్చాం కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే మీ మనవుతుండే తీసుకొని వచ్చి కారులో ఎక్కించుకొని వచ్చి కొట్టి మధ్యలోకి వచ్చి మాధవ్ సొంత కారులే సార్, మధ్యలోకి వచ్చి కారు ఆపుకొని నా తమ్ముడిని చచ్చేదాకా కొట్టాడు సార్. చచ్చేదాకా కొట్టి నా తమ్ముడు ఎట్టక దండాలు పెట్టాడు. నా తమ్ముడు ప్రాణం ఎట్టకపోయింది. మేము ఎంతమంది గుర్తొచ్చుండాము. చేసుకుంటే నా తమ్ముడిని. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, మీరారెడ్డి, జడ్పీటీసీ యామిని తదితరులు పాల్గొన్నారు. పోలీసులు కొట్టడం వల్లనే ఏడుకొండలు మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు మృతదేహాన్ని చూపించాలని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద వారు డాక్టర్లతో వాగ్వివాదానికి దిగారు. మనుబోలు పోలీస్ స్టేషన్ పై లాకప్ డెత్ ఆరోపణలు వస్తున్నాయి. మనుబోలు మండలంలోని చెరుకుమూడిలో బొల్లి ఏడుకొండల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బంగారం దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టడంతోనే ఏడుకొండలు మృతి చెందినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడిని గత 5 రోజుల క్రితం మనుబోలు పోలీసులు దొంగతనం కేసులో స్టేషన్ కు తీసుకువచ్చారని, అప్పటి నుండి అతని సమాచారం కుటుంబ సభ్యులకు తెలవలేదని మృతుని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే పోలీసులు మాత్రం ఏడుకొండలు గ్రామానికి సమీపంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో చనిపోయినట్లు పోలీసులు తెలియజేశారు. మృతుడు ఏడుకొండలను పోలీసు వాహనంలో హాస్పిటల్ కు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుని బంధువులు గూడూరు ఏరియా ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మృతదేహాన్ని చూపించాలని హాస్పిటల్ ఎదుట ఆందోళన నిర్వహించి డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. దొంగతనం ఎప్పుడు చేయలేదు సార్. నా తమ్ముడు ఈ ఒక్క దొంగతనానికి నా తమ్ముడిని చనిపోయాలా? ఫోన్ కూడా చేయలేదు సార్ మా వాళ్ళు. చెప్పాను సార్ మేము మా బాధలు. సార్ నా తమ్ముడిని వదలలేదు సార్ వాళ్ళు. వదిలేమో నీ తమ్ముడిని కాడుకొచ్చారని నన్ను అడిగాను సార్. నా తమ్ముడిని వదలలేదు సార్, వదలకుండా చంపేశారు సార్ వాళ్ళు. నటించారు సార్. అట్లా
మనుబోలు మండలం చెరుకుముడి గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన బొల్లి ఏడుకొండల మృతదేహాన్ని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చోరీ కేసులో 3 నిందితులను 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారని, స్టేషన్ బెయిల్ ఇచ్చిన ఏడుకొండలను మళ్లీ తిరిగి 2 రోజుల పాటు స్టేషన్లోనే ఉంచారని తెలిపారు. ఎస్ఐ పనితీరుపై ఇదివరకే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. స్టేషన్ కు వచ్చే ప్రజల పట్ల ఎస్ఐ హనీఫ్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంకి సంబంధించినటువంటి చోరీ కేసులో 3 నిందితుల్ని 4 రోజుల క్రితం అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళలో 2 నా సొంత గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు. ఆ దళితులకు సంబంధించినటువంటి వాళ్ళకేమో ఒక కోడి పందెం కేసులు తీసుకెళ్తున్నాం అని చెప్పి తీసుకొచ్చి, తర్వాత నేను ఎస్ఐ గారికి అప్పుడు ఫోన్ చేసి మీరేమన్నా అక్కంపేట సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకెళ్లారంటే మేము ఎవరిని తీసుకురాలేదని చెప్పడం జరిగింది. ఆ రోజు రాత్రి అంతా వాళ్ళు హింసించారు. తర్వాత ఇప్పుడు అర్ధరాత్రికి నేను తెలుసుకుని సమాచారం అడిగితే అని చెప్పినప్పుడు నేను స్పష్టంగా చెప్పా, ఎందుకంటే చోరీల విషయంలో దొంగలకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా మీరు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో చట్ట ప్రకారంగా మీరు ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము సమర్థిస్తాం. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి కొన్ని మోటార్లు, అదేవిధంగా మా గ్రామానికి సంబంధించి నాకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా పోయి ఉన్నాయి. కాబట్టి చోరీ విషయంలో మీరు నిష్పాక్షపాతంగా మీరు విచారించమని చెప్పాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అది కాస్త రాజకీయ రంగు బులుముకొని చోరీకి సంబంధించినటువంటి రికవరీ చేసేశారు. చేసేసిన తర్వాత వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ప్రమిసెస్ లో తెలుగుదేశం నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ ఉండేటటువంటి రైతులందరినీ కూడా ఫోన్ చేసి పిలిచి మీకు అన్యాయం జరిగింది, మేము న్యాయం చేస్తాం అనేటటువంటి ధోరణిలోకి తీసుకెళ్లి రైతులందరినీ రెచ్చగొట్టడంతో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ లో తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇన్ని మోటార్లు రికవరీ చేయించాం, ఇంత బంగారు రికవరీ చేయించాం అని చెప్పి దాని కాస్త రాజకీయ రంగు పులిమి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన వాళ్ళని మళ్లీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి మళ్లీ కూడా ఇటువంటి సమాచారం లేకుండా స్టేషన్ లో మళ్లీ 2 రాత్రులు పెట్టడం జరిగింది. ఈ రోజు పోలీసులకు సంబంధించి మనుబోలు ఎస్ఐ యొక్క ప్రవర్తన మీద నేను 4 రోజుల క్రితమే డీఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన స్టేషన్ కు వచ్చినటువంటి ప్రతి వ్యక్తులను పట్టుకుని స్టేషన్ కు వచ్చి 3 రోజులు గడవక ముందే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని యొక్క ప్రవర్తన సరిలేదు. ఎందుకంటే మాకు పోలీసులు అంటే గౌరవం ఉంది. ఈ రోజు మనుబోలు పోలీస్ స్టేషన్ సంబంధించి అక్కడ ఉండేటటువంటి రిసెప్షన్ రూమ్ కావచ్చు, అదేవిధంగా పోలీసు వెల్ఫేర్ కి సంబంధించినటువంటి వాటి యొక్క సంఘానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా నేను నిధులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి నాకు కనీసం ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఆ యొక్క తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, అతని యొక్క ఆరోగ్యం సరిలేదు, మందులు తీసుకొచ్చి స్టేషన్ గోడకాడ కూర్చొన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు, కనీసం వాళ్ళని చూపించమని అడిగితే కూడా నాతో కూడా అసభ్యంగా మాట్లాడితే ఆ రోజు నేను డీఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో పోలీసులకు సంబంధించి ఎస్పీ గారు ఈ రోజు గుచ్చి సంఘటన చూస్తే అక్కడ జరిగింది ఒక కుటుంబం మొత్తం కూడా హత్య చేసుకునేటువంటి పరిస్థితి కారణం జిల్లా పోలీసు. మనుబోలుకి సంబంధించి ఈ రోజు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసిన వాళ్ళని మళ్లీ రమ్మని చెప్పి అతను ఆల్రెడీ నేను అవమానం భరించలేక ఈ కేసుకు సంబంధించి మీరు పెట్టినటువంటి చిత్రహింసలు తట్టుకోలేక నేను పురుగుల మందు తాగునని చెప్పినా కూడా కనీసం 108 ఇచ్చి పంపించుదామనే ఆలోచన లేకుండా వాడికి మెడికల్ కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఒక ప్రైవేట్ వ్యక్తితో పాటు వెళ్లి కారులో కుక్కుకొని వాడిని తీసుకొచ్చి ఈరోజు కేవలం ఇది పోలీసులు చేసినటువంటి హత్యగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా సంబంధిత డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఈరోజు దీన్ని మసిపూసి మారేడుకాయలు చేయాలనేటువంటి ఉద్దేశంతో రాత్రి 2 గంటలప్పుడు మళ్లీ అక్కంపేట నిందితుల దగ్గరికి పోలీసులు వచ్చి వాళ్ళ దగ్గర వీడియోలు చేయించి స్టేట్మెంట్లన్నీ మళ్ళీ రికార్డులు చేయించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లన్నీ మార్పిచ్చి ఈ రోజు ఏం అవసరం అంటే ఈ రోజు ఆ ముస్లిం కుర్రాన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కూడా లేడు. పాఠశాల దశలోనే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునని ఎస్ఐ తిరుపతి తెలిపారు. గూడూరు సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటై ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గూడూరు రూరల్ పరిధిలోని శారదానగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో బుధవారం ఇన్వెస్టిచర్ సెరిమనీ ఘనంగా నిర్వహించారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత భావనను విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రారంభంలో ఎస్ఐ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ కె తిరుపతయ్యకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థి నాయకులు, హౌస్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు, ప్రిఫెక్ట్లు తదితర బాధ్యతలను స్వీకరించిన విద్యార్థులకు బ్యాడ్జీలు, శాష్లు అందజేసి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి నాయకులు తమ విధులను నిబద్ధతతో క్రమశిక్షణతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కె తిరుపతయ్య మాట్లాడుతూ
నాయకత్వం అంటే కేవలం పదవి కాదని బాధ్యత అని పేర్కొన్నారు. మంచి నాయకుడు తనతో పాటు ఇతరులను ముందుకు నడిపించే వ్యక్తి కావాలని, విద్యార్థులు నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాల దశలోనే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. చదువుతో పాటు నైతిక విలువలు, దేశభక్తి, సామాజిక బాధ్యతలను కూడా అలవర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చిన్నప్పటి నుంచి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా విద్యార్థులకి అధికారికంగా ఒక హోదా ఇవ్వాలని. ఎందుకంటే ఈ లీడర్షిప్ అనేది సర్వీస్ ఓరియంటెడ్, అంటే ముందుగా వీళ్ళు పని చేస్తూ వాళ్ళ చేత చేయించాలి. అంతేగాని నాకు ఇది హోదా వచ్చింది, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే అది తప్పు. అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక లీడర్ గా ఉంటూ బాధ్యత వహిస్తూ ముందుగా నడిపించాలని, మీరంతా నడిపిస్తారనే ఉద్దేశంతోనే సారోలు మీరు బాధ్యత ఒప్పచెప్పారు. ఈ బాధ్యతని విస్మరించకుండా జాగ్రత్త వహిస్తారని చెప్పేసి కోరుతున్నాను. ముందుగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు మార్నింగ్ లేచినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేంత వరకు పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంది, ప్రవర్తన నియమాలేంది, మీరు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాళ్ళని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఇనిషియల్ స్టేజ్ లోనే వాళ్ళని మందలిస్తూ సరైన మార్గంలో గానీ మీరు ఉంచగలిగితే మీరు మంచి సక్సెస్ఫుల్ పేరెంట్స్ గా ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో పిల్లలు తెలియకుండానే ఈ మొబైల్స్ కి, టీవీలు, సోషల్ నెట్వర్క్స్ వల్ల కొద్దిగా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అదైతే వాస్తవాలే. మనం ఎంతవరకు తీసుకోవాలి, పిల్లలకి ఎంతవరకు నేర్పించాలి, వాళ్ళ వయసు రీత్యా ఎంతవరకు తెలియచెప్పాలి అనేది స్కూల్లో టీచర్స్ తో పాటు తల్లిదండ్రులను కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. Some aspects means SPL, ASPL captain and vice captain. So regarding this, first of all I say my hearty congratulations to the elected student council. Children here today onwards they are the leaders. Children here, leader means what is the meaning? Leader is not a tag, it is not a title, it is not a position. You have to remember, leader means it is not a tag, it is not a title, it is not a position. Then what is leader? Leader means it is an action which inspires their fellow students. So they should be in action. Action means not doing our movie action. So they should involve in the work that should inspire the other children. So regarding this leadership, that every student has some quality should be there. To become a leader, they should have some qualities. What are the qualities? The first quality is the voice. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బుస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుదేష్ణ, ప్రిన్సిపల్ నమశివాయ, హెడ్ మాస్టర్ సురేష్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నాయని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ తెలియజేశారు. గూడూరులో జరిగిన ఐఎఫ్టియు జిల్లా 3వ మహాసభ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో బుధవారం ఐఎఫ్టియు జిల్లా 3వ మహాసభ ఘనంగా జరిగింది. మహాసభ ప్రారంభం సందర్భంగా ఐఎఫ్టియు జెండాను చెంగల్రావు ఆవిష్కరించారు. ఈ మహాసభకు ముఖ్య వక్తగా హాజరైన ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో తలవొగ్గి 4 లేబర్ కోడ్స్ అమల్లో భాగంగా అసెంబ్లీలో పని గంటలు పెంచుతూ తీర్మానం చేయడం కార్మికుల శ్రమను కార్పొరేట్లకు పెట్టుబడిగా మార్చడమే అని విమర్శించారు. అంగన్వాడీ, మున్సిపాలిటీ, భవన నిర్మాణ కార్మికులు, మిడ్ డే మీల్స్ వర్కర్లు, ఆయాలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు జరుపుకోమని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా 3వ మహాసభని గూడూరు ప్రాంతంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం యొక్క హక్కుల్ని కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెడతా ఉన్నాయి. వాళ్ళకు అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నారు. అందులో భాగంగానే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈరోజు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భాగంగా అసెంబ్లీలో 4 లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి చర్చ పెట్టి 13 గంటలు పనిచేసే విధంగా ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి.
మరొక వైపు కార్మిక రంగానికి, అసంఘటిత రంగానికి అంగన్వాడీలు, ఆర్సీఓ వర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు, మున్సిపాలిటీ వర్కర్లు వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి. కోడిగా తీసుకొచ్చి కార్మికులు మాట్లాడే హక్కు కానీ, శ్రమాన పనికి సమాన వేతనానికి హక్కు కానీ, సంఘం పెట్టుకున్న హక్కు కానీ, ప్రశ్నించే హక్కు కానీ లేకుండా ఇవాళ కట్టు బానిసలుగా ఇక్కడ నుండి యాజమానికి అనుకూలంగా ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మొత్తం కూడా తీవ్ర స్థాయిలో ఉద్యమించాలని సిపిఎం గా ఇవాళ మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఈ దేశంలో దున్నేవాడికి భూమి దక్కనీయకుండా ఇక్కడ నుండి ప్రభుత్వ భూములు మొత్తం కూడా బడా కార్పొరేట్ శక్తులకు, పెత్తందారులకు ఇవాళ మొత్తం 100,000 ఎకరాల మొత్తం కూడా కారు చెక్కుగా ఇవాళ లోకేష్ లాంటి మంత్రి, లోకేష్ లాంటి వాడు 99 పైసలకి ఎకరాల భూములు మొత్తం కూడా కారు సబ్బుగా ఇవాళ మొత్తం తాకట్టు పెట్టే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తా ఉంటారు. ఇదే కొనసాగితే ఈ దేశంలో దున్నవాడికి భూమి ఉండదు. మొత్తం కూడా ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా ఇవాళ కూడా కార్పొరేట్ శక్తులకు, భూస్వాములకు, కబందాస్తాలకు ఇవాళ పోయే పరిస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం, రైతాంగం మొత్తం కూడా ఉద్యమించాలని చెప్పని ఇవాళ మేము కోరుకుంటున్నాం. ఇవాళ శ్రమకి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవాళ ప్రతి కార్మికుడికి నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును మొత్తం కూడా తుమ్మలాకి అనంతరం మహాసభ 11 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులుగా డిపి పోలయ్య, కార్యదర్శిగా డి నవకోటి, కోశాధికారిగా శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులుగా కృష్ణయ్య మరియు ఇతర సభ్యులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం పలు తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై వచ్చే సోమవారం ధర్నా చేయాలని మహాసభలో వారు పిలుపునిచ్చారు. ఏడుకొండల మృతికి మనుబోలు పోలీసులే కారణమని, మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెంచలే మాదిగ కోరారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద మృతదేహాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్భంగా పెంచలే మాట్లాడుతూ మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల పొలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతికి కారణమైన ఎస్ఐ సిబ్బందిని కఠినంగా శిక్షించాలని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నెల్లూరు జిల్లా రాష్ట్ర నాయకులు, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జిగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నా. ఈ రోజు మనుబోలు మండలం చెరుకుముడు గ్రామానికి సంబంధించి బొల్లి ఏడుగుండలు అనేటటువంటి వ్యక్తిని అతి దారుణంగా, కిరాతకంగా పోలీసులు దాడి చేసి ఇవాళ లాకప్ డెత్ గా కారణమైనటువంటి సందర్భంలో మేము సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా మేము తెలుసుకొని మా టీం అంతా కూడా ఇవాళ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత బాడీని కూడా మేము పరిశీలించడం జరిగింది. అందులో లాకప్ డెత్ పోలీసులు కొట్టినటువంటి దాని మీదనే చనిపోయారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అట్లాగనే గడ్డి ముందు తాగి చనిపోయారని చెప్పని పోలీసులు చెప్తున్నారు. తల్లిదండ్రులు గాని, భార్య గాని, వాళ్ళ అన్నదమ్ముడు గాని వాళ్ళందరూ కూడా 3 మీద కేసు పెడితే దొంగతనం కేసు 3 తీసుకెళ్లి 7 మాత్రమే శిక్షారహితంగా దాడి చేసి వాళ్ళ చావుకు కారణమైందని చెప్పని స్పష్టంగా తెలియజేశారు. 7 కుటుంబ యజమాని ఆయన ప్రభుత్వం పెట్టినటువంటి పోలీసుల ద్వారా లాకప్ డెత్ చనిపోయాడు. కాబట్టి అతని కుటుంబానికి ఖచ్చితంగా ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి. వాళ్ళకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి, 5 ఎకరాల భూమిని ఇవ్వాలి. మరి రావాల్సినటువంటి కాంపన్సేషన్ మొత్తం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా పోలీసు బాసును కూడా. గత వైకాపా ప్రభుత్వంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు ప్రాంతంలోని డంపింగ్ యార్డును పరిశీలించిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం కేవలం ప్రజలపై చెత్త పన్ను వేసి దోచుకోవడానికే పరిమితమైందని విమర్శించారు. కనీస అవగాహన, విజన్ లేని వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భూమిపైన, భూమి కింద కలిపి మొత్తం 153 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలు కొండల్లా పేరుకుపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్ కింద ఇంకా కొంత ఉంది. గ్రౌండ్ అబవ్ తీసుకుంటే 53 లక్షలు ఉంది. తర్వాత గ్రౌండ్ కింద తీసుకుంటే మొత్తం వేస్తే 153 లక్షలు తేలింది. ఆల్మోస్ట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో మెజారిటీ క్లియర్ చేసాం.
దాదాపు 120 లక్షల వరకు క్లియర్ అయిపోయింది. మరొక 3 లక్షలు సుమారుగా ఉంది. అంతేకాకుండా 123 మున్సిపాలిటీస్లో ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ప్రాసెస్ చేసిపోయేటట్టుగా ఇప్పుడు మనమైతే ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు టెండర్ పిలిచాం. అన్ని దగ్గర 107 మున్సిపాలిటీలో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వర్క్ జరుగుతుంది. కొన్ని దగ్గరలు అయిపోయింది, కొన్ని దగ్గరలు ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ అయిపోయినాయి. రేపు 18వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఎక్కడెక్కడ అయిపోయినాయి అక్కడ ఇనాగ్రేషన్ ఇస్తున్నాం. ఇది కాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ 2 రన్ అవుతున్నాయి. మరొక 6 యాక్చువల్గా టెండర్లు పిలవటం జరిగింది. కాకినాడ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్ట్. నెల్లూరులో ఈరోజు విజిట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కావాలంటే మరి కొద్దిగా లెగసీ ఉంది. అది కూడా వచ్చే నెల 10వ తేదీ లోపు పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు వచ్చేలాగా 10వ తేదీ లోపు పూర్తి చేస్తే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ యొక్క ప్లేస్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే పంచాయతీలైనా మున్సిపాలిటీస్లో అయినా వచ్చే చెత్త అంతా తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు దాంట్లో వేస్తే బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈరోజు 1400 టన్నులు విశాఖపట్నం ప్లాంటు, గుంటూరు ప్లాంట్ 1400 టన్నులు, 2800 టన్నులు ప్రతిరోజు ఆ సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీస్ తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో 2000 అంతర్జాతీయ చదరంగ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 6వ చెస్ టోర్నమెంట్ను చెస్ కింగ్స్ అకాడమీ గూడూరు ప్రతినిధులు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు కడివేటు చంద్రశేఖర్ తెలిపారు. గూడూరులోని బాలాజీనగర్లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మురళీనాయుడు, రాము, కోట వెంకటేశ్వర్లు, డీన్ శ్రీహరి, కృష్ణారెడ్డి, మల్లి నాగేంద్ర, చెస్ కింగ్ అకాడమీ మాస్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ ఆదివారం రోజు ఉదయం 9 గంటలకి చెస్ కింగ్స్ అకాడమీ వారి నాయకత్వంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంపూర్ణ సహకారం ప్రగతి సేవా సంస్థ మా సీను సహకారం అందిస్తుంది. చాలా సంతోషమైన విషయం. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పిల్లలు వీడియో గేమ్స్కి, టీవీలకి ఎక్కువగా అడక్ట్ అయిపోయిన పరిస్థితుల్లో మనం నా కాలం వచ్చి మా సీను చెస్ కాంపిటీషన్స్ పెడదాము, పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది, ఇప్పటి నుంచే ఈ మేధాశక్తి ఎడ్యుకేషన్ కూడా పనికొస్తుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో నా కాడికి రావడం, ఆయనకి మా ప్రగతి సేవా సంస్థ మేమంతా అందరం మాట్లాడుకొని మా సంపూర్ణ సహకారాన్ని మా సీనుకి అప్పగించడం జరిగింది. దాన్ని సక్రమంగా నిర్వహిస్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అదేవిధంగా గూడూరు పట్టణ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి కూడా ఒక చిన్న విన్నపం, పిల్లల్ని రేపు ఆదివారం రోజు పంపించండి. చెస్ మీద ఎవరికి మక్కువ ఉంటుందో వాళ్ళందరినీ కూడా పిల్లల్ని అక్కడికి పంపిస్తే, అందుకనే పెద్ద ఆడిటోరియం అది, దాన్ని కూడా మనం మాట్లాడి తీసుకోవటం జరిగింది. అందరూ కూడా ఈ ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ ఒక చెస్ కాంపిటీషన్ చూసేదానికి మీకు చిన్నదిగా అనిపిస్తుంది. దానివల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయంటే హెల్తీగా ఉంటారు. సాధ్యమైనంత ఆదివారం సెలవు, పిల్లలతో తమాషగా పిల్లలు తీసుకొచ్చి మనం డిఆర్డబ్ల్యూ చాలా పెద్ద వెన్యూ ఉంది కాబట్టి అక్కడ తీసుకొచ్చి ఆడిపించే వాళ్ళైతే మీ పేర్లు ఎన్రోల్ చేసి ఆటల్లో పార్టిసిపేట్ చేయవచ్చు అనుకుంటున్నాము. అలాగే ఆట రాని పిల్లలు కూడా అలాంటి గవర్నమెంట్ చూస్తూ ఉంటే ఒక ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళు తన యొక్క క్రియేటివిటీ పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడే మన భారతీయ క్రీడ చదరంగం అనేది చెస్ కాంపిటీషన్. చెస్ కింగ్స్ అకాడమీ శ్రీను మాస్టర్ దీన్ని వచ్చేసి రేపు 19th డిఆర్డబ్ల్యూ కాలేజీలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీంట్లో మక్కువ ఉన్న వాళ్ళందరూ, పక్కన చూసేవాళ్ళు కూడా కావచ్చు, అందరూ దీంట్లో పాల్గొని మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేటట్టు చేయండి. ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా చెస్ గేమ్లో మంచి ఆటగాడు. ఆయన చదువుతూ నెక్స్ట్ ధనలక్ష్మపురంలో క్యాంపస్లో చేరిన తర్వాత అక్కడ లెక్చరర్తో కూర్చొని గేమ్ ఆడాడు. అక్కడ నుంచి మంచి ఇంట్రెస్ట్ చూపించాడు మాస్టర్.
మా ఆవిడ మీద. అందువల్ల ఏంటంటే పిల్లలు కూడా అందరూ దీనికి మక్కువ చూపించి మంచి ఈ గేమ్ని పాల్పంచుకొని ఈ విజయాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని, అదేవిధంగా శ్రీనివాస్ మాస్టర్ని ఈ విషయం చెప్పిన మా అధ్యక్షులు వారు దీన్ని కండక్ట్ చేయడం చాలా ఎంతో ఆనందంగా ఉంది మాకు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, కలశ స్థాపన, హోమం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. 9 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ తెలిపారు. మోహే మోహిని నమః స్తంభే స్తంభిని సంవనం కురు కురు శీఘ్రవస్యం కురు కురు ఐం గ్లౌం ఐం తహ 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 ఓం. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ బంగారం ధర 13,482 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,07,856 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూసు బంగారం ధర 1,40,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రామ ధర 232 రూపాయలు 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టుడికిన గూడూరు ప్రాంతీయ ఆసుపత్రి, భారీగా చేరుకున్న వైకాపా శ్రేణులు. పోలీసుల వేధింపులతోనే ఏడుకొండలు మృతి చెందాడంటూ ఆరోపిస్తూ మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పాఠశాల దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. గూడూరు సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటై ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో జరిగిన ఇన్వెస్టిచర్ సెరమనీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎస్ఐ తిరుపతయ్య. కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టు పెడుతున్నాయి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన ఐఎఫ్టియు జిల్లా 3వ మహాసభలో పాల్గొని మాట్లాడిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. వైభవంగా మొదలైన శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు. గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.